తర్వాత లిరిక్ రైటర్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని అన్ని పాటలు మనం విన్నటువంటి అమ్మ పాట కానీ లేకపోతే నాయాల్ది సాంగ్ కానీ అన్ని తనే రాశాడు. రఘురామ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన నందమూరి అభిమానులందరికీ, సినీ అభిమానులందరికీ హృదయపూర్వక స్వాగతం. చాలా 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 హ్యాపీగా, ప్రౌడ్గా ఉందండి నాకు ఇవాళ ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు నిలబడడం. ఈ సినిమాకి ఈ పాటలన్నీ కాదు, ఇప్పుడే మన యానిమల్ పృథ్వీ గారు వచ్చారు. కాకపోతే అన్ని కళ్ళు అటువైపు తిరుగుతూ ఉన్నాయి. కళ్యాణ్ రామ్ గారు ఆల్రెడీ వచ్చేసారు. నెక్స్ట్ ఎన్టీఆర్ ఎప్పుడు వస్తారు అని మొత్తం అందరి చూపులు అటువైపే ఉన్నాయి. బట్ ఐ రిక్వెస్ట్ రఘురామ్, యూ ప్లీజ్ కంటిన్యూ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది అండి. 2020 అనే ఇయర్లో సోలో బ్రతికే సో బెటర్ ద్వారా నో పెళ్ళి హే ఇది నేనేనా అనే సాంగ్స్ ద్వారా నేను లిరిసిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అవడం జరిగింది. తమన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అక్కడి నుంచి 5 ఇయర్స్లో నా ప్రస్థానం లాస్ట్ ఓజీలో హంగ్రీ చీటా అండ్ రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాంలో లల్లాయిరే సాంగ్ దాకా కొనసాగింది. అండ్ ఎప్పటి నుంచో ఒక సినిమాకి అన్ని పాటలు మనం రాస్తే ఆ వచ్చే కిక్ అనేది వేరు, ఆ సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా వచ్చే ఓ రెస్పెక్ట్ అనేది వేరు. ఆ అవకాశం కోసం ప్రతి లిరిసిస్ట్ ఎదురు చూస్తుంటారు తన కెరియర్లో. అండ్ ఇది ఒక మైల్ స్టోన్ లాంటిది. నాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే ఫిలిం ద్వారా నాకు ఈ అరుదైన ఒక గౌరవం దక్కింది. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా మా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడు ఒక ముందంజలో ఉంటారు ఆయన. లైక్ ఆయన ప్రోత్సహించినట్టుగా ఒక న్యూ టాలెంట్ని ఎవరు ప్రోత్సహించరని నాకు అనిపిస్తుంటుంది. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ ఎన్టీఆర్ ఆర్ట్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో, అలానే అశోక క్రియేషన్స్తో నేను ఈ ఫిలింలో సింగిల్ కార్డ్ రాయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు పరిచయం ఉన్న చాలామంది వ్యక్తులు అండ్ నాతో జర్నీ చేసిన చాలామందికి నా స్ట్రగుల్ ఒక సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసండి. బట్ లిరిక్ రైటర్గా ఈ 5 ఇయర్స్ జర్నీ అనేది, ఇంత సక్సెస్ అనేది నేను ఏ రోజు నా కళలో కూడా ఊహించలేదు. ఇలాంటి వేదికల మీద ఇలా ఇక్కడ మీ అందరి ముందు నుంచి మాట్లాడతా అని. సో దీనికి ఒక చాలా బలమైన కారణం ఉందండి. మీ అందరి అనుమతితో మా అమ్మగారిని ఒకసారి వేదిక మీద